దాకా వచ్చిందంటే మొదట అక్కడ టీటీడీలో ఏం జరిగింది అనేది జితేంద్రని అడుగుతాం. జితేంద్ర, ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అసలు పాలక మండలికి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ క్యాబినెట్లో కూడా దాన్ని వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే అసలు అక్కడ అలాంటి నిర్ణయం రావడానికి దారి తీసినటువంటి పరిణామం ఏంటి? అసలు కృష్ణమూర్తికి ఎప్పుడు కేటాయించారు అసలు స్థలము? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? చందా కృష్ణమూర్తికి కాటేజ్ డోనర్ స్కీమ్ కింద 31/7/2005 టిటిడి బోర్డు స్థలం కేటాయిస్తూ కూడా తీర్మానం చేసింది. బాలాజీ నగర్ లో 2వ ప్లాట్ నెంబర్ ని జంగా కృష్ణమూర్తి కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఉన్న నిబంధనల మేరకు కాటేజ్ డోనర్ స్కీమ్ కింద జంగా కృష్ణమూర్తి 10 లక్షలు చెల్లించాలని చెప్పి కూడా బోర్డు తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని జంగా కృష్ణమూర్తికి 17/7/2005 మరియు 7/6/2006 కూడా జంగా కృష్ణమూర్తికి టిటిడి పాలక మండలి తరఫున అధికారులు విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే జంగా కృష్ణమూర్తి మొదట్లో ఈ 10 లక్షలు కూడా కట్టడానికి ఆయన దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆ తర్వాత 31/7/2005 జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఈ మొత్తాన్ని కూడా 50 లక్షలకు పెంచుతూ బోర్డు తీర్మానం చేసి ఇదే మొత్తాన్ని బాలాజీలో జంగా కృష్ణమూర్తి కేటాయించిన 2వ ప్లాట్ కూడా కట్టాలని చెప్పి కూడా బోర్డు తీర్మానం చేసి ఇదే తీర్మానాన్ని జంగా కృష్ణమూర్తికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జంగా కృష్ణమూర్తి డోనర్ స్కీమ్ కింద డబ్బులు చెల్లించడానికి అప్పటి వరకు కూడా ఎటువంటి నగదు కూడా టీటీడీకి చెల్లించకపోవడంతో 27/7/2006 జరిగినటువంటి టీటీడీ బోర్డు స్పెసిఫైడ్ అథారిటీలో ఈ జంగా కృష్ణమూర్తికి కేటాయించినటువంటి ఫ్లాట్ ను కూడా రద్దు చేస్తూ తీర్మానం చేశారు. టీటీడీ నిబంధనల మేరకు కాటేజీ డోనార్ స్కీమ్ కింద డబ్బులు చెల్లించకపోవడంతో జంగా కృష్ణమూర్తి కేటాయించిన ఫ్లాట్ ను కూడా టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ రద్దు చేసింది. అయితే తిరిగి తనకి ఫ్లాట్ కేటాయించాలని చెప్పి జంగా కృష్ణమూర్తి పెట్టుకున్నటువంటి అభ్యర్థన మేరకు 21/10/2008 జరిగినటువంటి పాలక మండలి మీటింగ్ లో తిరిగి జంగా కృష్ణమూర్తికి ఫ్లాట్ కేటాయించు కూడా తీర్మానం చేశారు. అయితే తర్వాత కూడా జంగా కృష్ణమూర్తి టీటీడీకి 50 లక్షలు చెల్లించకపోవడంతో 11/12/2021 అలాగే 24/9/2022 మీటింగుల్లో కూడా దీనిపై బోర్డు చర్చించి కాటేజీ డోనార్ స్కీమ్ కింద ₹1 నగదు చెల్లిస్తే ఆ ఫ్లాట్ ని తిరిగి కేటాయిస్తామని చెప్పి కూడా జంగా కృష్ణమూర్తి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన మొత్తాన్ని చెల్లించడంలో విఫలం చెందడంతో పాటు ఈ ఫ్లాట్ కేటాయింపుని తనపై కాకుండా ఓ ట్రస్ట్ పేరిట ఓం శ్రీ నమో వెంకటేశ్వర ట్రస్ట్ పేరిట కేటాయించాలని చెప్పి కూడా అభ్యర్థన పెట్టుకున్నారు. అందుకు మొదటగా 10 లక్షల నగదును కూడా టీటీడీకి చెల్లించారు. ఆ తర్వాత మరో 50 లక్షల రూపాయల నగదును కూడా టీటీడీకి చెల్లించారు. మొత్తం ₹1 చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 60 లక్షల రూపాయలు చెల్లించడం, అందులోనూ తన పేరు పైన కేటాయించినటువంటి ఫ్లాట్ ని ఓం నమో శ్రీనివాసాయ ట్రస్ట్ కింద కేటాయించాలని చెప్పి కూడా అభ్యర్థన పెట్టుకోవడంతో టీటీడీ నిబంధనల మేరకు ట్రస్టులకు ఫ్లాట్లు కేటాయించడం వ్యతిరేకం కావడంతో ఆ ఫ్లాట్ ని ట్రస్ట్ కేటాయించలేమని చెప్పి అందులోనూ నగదును పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ఈ ఫ్లాట్ కేటాయింపును కూడా రద్దు చేస్తూ టీటీడీ పాలక మండలి కూడా 4/1/2023 జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఇది పూర్తిగా రద్దయిపోయినటువంటి పరిస్థితి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 21/7/2025లో తిరిగి జంగా కృష్ణమూర్తి ఒక అభ్యర్థనను పాలక మండలికి సమర్పించారు. తన గతంలో కేటాయించిన ఫ్లాట్ ని రీఅలాట్మెంట్ చేయమని చెప్పి కూడా పాలక మండలి ముందుంచారు. సభ్యుడి అభ్యర్థన మేరకు పాలక మండలి ఈ అభ్యర్థనను ప్రభుత్వానికి కూడా పంపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా పాలక మండలికి తిరిగి ఒక ఆదేశం జారీ అయింది. దీనిపై పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందా కూడా ప్రభుత్వం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 28/10/2025 జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో జంగా కృష్ణమూర్తికి తిరిగి ఫ్లాట్ కేటాయిస్తూ ఓం నమో శ్రీ వెంకటేశాయ ట్రస్ట్ పేరిటే ₹1 రుసుము చెల్లిస్తే ఆ ఫ్లాట్ ని కూడా కేటాయించాలని చెప్పి కూడా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం చెబితే తిరిగి జంగా కృష్ణమూర్తికి బాలాజీ నగర్ 2వ నంబర్ ఫ్లాట్ కేటాయించారో ఆ ఫ్లాట్ కేటాయించేందుకు కూడా పాలక మండలి సంసిద్ధం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తతంగాన్ని అంతా కూడా 2 రోజుల క్రితం
ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ఇది సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ అంశం ప్రస్తావన రావడం, నిబంధనలకు వ్యతిరేకంగా Right. ఇలా ఫ్లాట్లు కేటాయించడం సబబు కాదని కూడా చెప్పడంతో ఎస్ ఎస్ ప్రభుత్వం ఈ ఫ్లాట్ ని రద్దు చేయాలని కూడా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. రైట్. సో అది మొత్తానికైతే మాత్రం ఇది చాలా సంవత్సరాల నుంచి నాంతూ వస్తున్నటువంటి ఎపిసోడ్. ఆయన